ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఉన్నత పాఠశాలల్లో హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ విద్యా విధానం కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్ క్లాసులు లేదా ఇంటర్మీడియట్ తరగతులను కూడా హై స్కూల్ ప్లస్లో మిళితం చేయడం జరిగింది గత 1 ఇయర్ కిందట. అయితే వాటిల్లో అనేక మార్పులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, అక్కడ ఇంటర్మీడియట్ వారికి బోధిస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, వీరంతా కూడా ఈ హై స్కూల్ ప్లస్ పాఠశాలల్ని క్లోజ్ చేయవద్దు, వీటిని ఇంటర్మీడియట్ విద్యాశాఖలో కలపొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. అయితే వాటిని స్కూల్స్లో భాగంగా అక్కడే ఉంచాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు, అక్కడున్న టీచర్స్ అంతా కూడా. అయితే ఇప్పుడు వాటిలో అనేక మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ హై స్కూల్ ప్లస్లోని ఇంటర్మీడియట్ విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వరకు ఇది పాఠశాల విద్యాశాఖలో భాగంగానే ఉంది, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగానే ఉంది. ఇది ఇంటర్మీడియట్ బోర్డు కిందకి వెళ్ళిపోబోతుంది ఇక మీదట. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్సీఆర్టీ పోటీ పరీక్షల సిలబస్తో సర్దుబాటు చేస్తూ ద్వితీయ సంవత్సరం సిలబస్ను తగ్గించేలాగా ఈ పాఠ్యాంశాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే 1,48,419 మందికి శనివారం నుంచి మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. 398 కళాశాలలు పాఠశాలలకు సమీపంలో ఉన్నందున అక్కడే భోజనం తయారు చేస్తారని వివరించారు. ఇక దూరంగా ఉన్న 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలో వాటి స్పెషల్గా వంటశాలలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తం మీద ఏంటంటే పాఠశాల విద్యలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క హై స్కూల్ ప్లస్లోని ఇంటర్మీడియట్ను ఇక మీదట ఇంటర్మీడియట్ విద్యాశాఖలో కలపడం జరుగుద్ది. కాబట్టి అక్కడున్న టీచర్లు ఏమవుతారు, వాళ్ళని ఏం చేస్తారు, ఎక్కడికి పంపిస్తారు అనే దాన్ని పక్కన పెడితే వాళ్ళని మరి దానికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఇప్పటికే హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తరగతులను మరి జూనియర్ కళాశాలకు తరలించవద్దని చెప్పేసి వాళ్ళంతా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం అయితే వారికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. వాటిని ఇంటర్మీడియట్ విద్యాశాఖకే పంపించాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడికి పంపిస్తే మరి అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఇంటర్మీడియట్ వారికి బోధించడానికి హై స్కూల్ ప్లస్కి మూవ్ అయినటువంటి టీచర్లు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళని వేరే మరి ఖాళీ ప్రదేశాల్లోకి వాళ్ళు పంపించాల్సి ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారనేది వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.